వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ అవుతుందండి. దయచేసి లైక్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో భక్తులందరికీ కూడా జూలై నెలలో ముందు గడప దర్శనం టికెట్లు ప్రయత్నం చేసేవారు నేను చెప్పిన కొన్ని టిప్స్ అనుకోండి, ట్రిక్స్ అనుకోండి, ఒక ఐడియా అనుకోండి, ట్రై చేయండి. అసలు ఎలా చేస్తే ముందు గడప దర్శన టికెట్లు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లు మీకు సెలెక్ట్ అయ్యే అవకాశము ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, అసలు ఈ ముందు గడప దర్శనం టికెట్లు మీకు జూలై నెలకి సంబంధించి ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖున ఉదయం 10 నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు రిలీజ్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఈ దర్శనం టికెట్లు 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు మీరు బుక్ చేసుకోవచ్చు, అంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఇవి పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇండియా వాళ్ళైతే మీ ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఎన్ఆర్ఐలు అనుకోండి, పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఓకే. ఫోర్త్ పాయింట్, రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీకు టికెట్ ఇచ్చినట్టు కాదండి. ఇది కేవలము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనము అందులో పాల్గొన్నట్టు. దీన్ని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అని అంటారు. ఈ సేవల్లో సెలెక్ట్ అయితేనే మనము టికెట్ వచ్చినట్టు. అది కూడా సెలెక్ట్ అయినట్టు ఏప్రిల్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు మెసేజ్ వస్తుంది. మన మొబైల్ నెంబర్కైనా ఈమెయిల్ ఐడికైనా మెసేజ్ వస్తుంది. అప్పుడు పేమెంట్ లింక్ ఇస్తారు. ఆ పేమెంట్ లింక్ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తేనే మీకు టికెట్ వచ్చినట్టు. ఫిఫ్త్ పాయింట్, మరి ఈ టికెట్లు సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, ఎటువంటి ఇంపార్టెంట్ రూల్స్ పాటించాలి? ఎవరైనా ఈ టికెట్లు కావాలి అనుకుంటే మీరు ముందుగా జూలై నెలలో ఈ టికెట్లు రిలీజ్ చేసినప్పుడు, అనగా ఈ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసినప్పుడు, మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, మీ పేరు, మీ వయస్సు, మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తారు. అలాగే ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఇవి కంపల్సరీ. ఇప్పుడు గతంలో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ కాని వారి పేరు మీ దాంట్లో యాడ్ చేయొద్దు. చేశారు అనుకోండి, మీతో పాటు వారికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అర్థమైందా? ఖచ్చితంగా ఈ డిప్ రిజిస్టర్ చేసినప్పుడు 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. సింగిల్ పర్సన్ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేరు. అర్థమైంది కదండి? సిక్స్త్ పాయింట్, ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ డేటా అంతా ఎంటర్ చేశాక సెలెక్ట్ ఆల్ సేవా, సెలెక్ట్ ఆల్ డేట్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. నేను చూపిస్తా బాక్స్, ఇక్కడ పిక్చర్ పెడతా గత నెలది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్, ఆల్ డేట్స్ సెలెక్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు నేను గతంలో సుప్రభాతం చూశాను, ఈసారి తోమాల చూస్తా, లేదా అష్టాదళ పాద పద్మారాధనే చూస్తా అని అట్లా పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే సుప్రభాతం అనుకోండి, ప్రతిరోజు ఈ సేవ జరుగుతుంది. రోజుకి 230 నుంచి 240 మందికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నెల మొత్తం సుప్రభాత సేవ జరిగితే 8400 నుంచి 500 మందికి అవకాశం ఉంటుంది. అయితే తోమాల అర్చన అనుకోండి, కేవలము వారానికి 20 మందికి లేదా 30 మందికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తోమాల అర్చన అనేది ప్రతి మంగళవారము, బుధవారమే ఈ సేవ జరుగుతుంది. కాబట్టి వారానికి 20 మందికి లేదా 30 మందికి ఈ అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే నెలంతా కలిపితే ఈ తోమాల అర్చన అనుకోండి ఒక 120 మంది కంటే ఎక్కువ అవకాశం ఉండదు. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే ఒక 110 మందికే నెలంతా కలిపిన అవకాశం. అర్చన అయినా 110 మందికే, అంటే వారంలో 2 రోజులే ఈ సేవ ఉంటుంది కాబట్టి ఒక 20 నుంచి 30 మందికి ఈ అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక అష్టాదళ పాద పద్మారాధన అయితే వారానికి 1 రోజే, వారానికి 60 మందికి అవకాశం ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ప్రతి బుధవారం ఈ సేవ జరుగుతూ ఉంటుంది. ఓకేనా?
ఈ విధంగా చూస్తే మిగతా 3 సేవలు అనగా తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన 3 సేవలు నెలంతా కలిపితే 400 మందికి కూడా అవకాశం రాదు. కాబట్టి ఏ సేవ అయినా పర్వాలేదు, ఆయనను చూడటమే మనకు ముఖ్యం. కాబట్టి మీరు 4 సేవలు అన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోండి. అన్ని రోజులకి సెలెక్ట్ చేస్తేనే అవకాశం ఎక్కువగా మనకి ఉంటుంది. కాబట్టి నెల మొత్తం కలిపితే 8,500 టికెట్లు మాత్రమే మనకి రిలీజ్ చేస్తారు. ఇది మర్చిపోవద్దు. అన్ని సేవలు అన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక 7వ ముఖ్యమైన పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు మీ పేరుతో పాటు సెలెక్ట్ కాని వాళ్ళని దయచేసి యాడ్ చేయొద్దు. ఈమెయిల్ ఐడి గతంలో సెలెక్ట్ అయినప్పుడు అదే ఈమెయిల్ ఐడి దయచేసి రిజిస్టర్ చేసేటప్పుడు పెట్టకండి. ఓకేనా. ఖచ్చితంగా 2 వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేయండి. సింగిల్ పర్సన్కి చేస్తే మీరు ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖున మీరు మధ్యాహ్నం 3 గంటలకు రూములు రిలీజ్ చేసినప్పుడు ఈ సుప్రభాతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఓకేనా. ఈ 7 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఈ రిజిస్ట్రేషన్ జూలై నెలకి చేసుకోండి. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళంతా నిజంగా భాగ్యవంతులేనండి నా దృష్టిలో. ఎందుకంటే ఆ సేవను చూడటం అంటే డైరెక్ట్ వైకుంఠంలో ఆ విష్ణుమూర్తిని దగ్గర నుంచి ఆ సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నట్టే. అవకాశాన్ని ఎందుకు మిస్ అవ్వాలి? రిజిస్టర్ చేసుకోండి. అందరికీ అవకాశం మీ చేతిలో ఉంటుంది. అలాగే ఈ ముందు గడప దర్శన టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తిరుమల కొండపైన రూములు తీసుకోవచ్చండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు మీరు ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదలైనప్పుడు బుక్ చేసుకోండి. ముందు గడప దర్శన టికెట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మీరు 2 రోజులు తిరుమల కొండపైన రూమ్లో ఉండవచ్చు. సపోజ్ మీరు జూలై 20వ తారీఖున సెలెక్ట్ అయ్యారు సుప్రభాత సేవకు. మీరేం చేస్తారు? జూలై 19వ తారీఖున రూమ్ తీసుకోండి. ఎందుకు అంటే 20వ తారీఖున తెల్లవారుజామున మీకు ఈ సుప్రభాత సేవ ఉంటుంది కాబట్టి 19వ తారీఖే మీరు రూమ్ తీసుకొని లాగిన్ అయ్యి అంటే చెక్ ఇన్ అయ్యి రూమ్లో కనుక ఉన్నట్లయితే మీరు ఫ్రెష్ అప్ అయ్యి మీరు 20వ తారీఖున క్యాలెండర్ మారుతుంది కదా, అప్పుడు మీరు సుప్రభాత సేవకి ఆలయం లోపలికి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళవచ్చు. ఒకరోజు ముందు ఆ తర్వాత మొత్తం 2 రోజులు 48 అవర్స్ మీరు తిరుమల కొండపైన ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే రూములు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు సేవలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరు, 2 పర్సన్స్కే రూములు ఇస్తారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే జాగ్రత్తగా 2 వ్యక్తుల పేర్లతో మీరు రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు 2 రోజులు రూములు మీరు బుక్ చేసుకోవచ్చు. 2 రోజులు తిరుమలలో ఉండవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ 2 వ్యక్తులకి ఖచ్చితంగా చేసుకోండి. సెలెక్ట్ అయితే రూములు కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.